ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు చెప్పినా అబద్ధాలే మళ్లీ చెప్తారని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ హంద్రీనీవా పనుల పరిశీలన కోసం చంద్రబాబు జిల్లాకు వచ్చిన నేపథ్యంలో చేసిన వ్యాఖ్యల మీద ఆయన తీవ్రంగా స్పందించారు. అసలు సాగునీటి ప్రాజెక్టుగా ఉన్న హంద్రీనీవాని తాగునీటి ప్రాజెక్టుగా మార్చిన ఘనత, ఒకే ప్రాజెక్టుకు 2 సార్లు శిలాఫలకాలు వేసిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. అసలు ఏ విధంగా హంద్రీనీవా నీరు మీరు తీసుకొచ్చారో చెప్పాలని నిలదీశారు. వినేవారు ఉంటే హైదరాబాద్ కూడా తానే నిర్మించినట్లు చెప్పుకుంటారని ప్రశ్నించారు. ఉరవకొండ ప్రాంతంలో మిర్చి రైతులకు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కోల్డ్ స్టోరేజ్ కూడా నిర్మించలేదన్నారు. హార్టికల్చర్ పంటలు ఎగుమతి యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఆగిపోయిందని, అది ఎలా చేయాలో చెప్పారా అని నిలదీశారు. సూపర్ 6 హామీల్లో ఏ ఒక్కటి అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 1,44,000 కోట్ల రూపాయల అప్పులు చేసి మీరు ఏం సాధించారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అసలు ఖరీఫ్ కి నీరు ఎలా ఇస్తామని ఇంత పచ్చిగా అబద్ధాలు ఎలా చెబుతున్నారో అర్థం కావడం లేదని శైలజానాథ్ విమర్శలు చేశారు. నేను బాబు గారికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఎన్నిసార్లు అనంతపురం జిల్లా ప్రజానీకాన్ని ఎండమావులు చూపించి ఆశల్లో వాళ్ళు విహరింపజేసి వాళ్ళతో ఎందుకు మీరు ఆడుకుంటారు? వాళ్ళ యొక్క బాధలతోనూ వాళ్ళ కష్టాలతోనూ నీళ్ళన్నీ మిగిలిపోతూ ఉన్నాయి. మిగులు నీళ్ళన్నీ వాడుకోవాలని మీరు అనుకున్నారా? పాపం నందమూరి సీనియర్ ఎన్టీఆర్ గారిని, తారక రామారావు గారిని గుర్తు తెచ్చుకున్న సంతోషం. మీరు గుర్తు తెచ్చుకున్న ప్రతిసారి పాపం రామారావు గారి ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది ఎక్కడ మీరు గుర్తు తెచ్చుకున్నా. ఎందుకంటే మీరు చేసిన ఘనకార్యం ఏదో అతని ఆత్మకు తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ మీరు చేసింది హంద్రీనీవాలో కూడా ఎన్టీఆర్ గారి యొక్క ఆత్మకు అశాంతినే మిగిల్చారు. సాగునీటి ప్రాజెక్టుగా మొదలైన హంద్రీనీవాను కేవలం తాగునీటి ప్రాజెక్టుగా మార్చిన గొప్ప ఘనత ఘనత మీద విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఒకే ప్రాజెక్టుకు 2 సార్లు ఎన్నికలు 96లో ఒకసారి అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్, మళ్ళా 2004 ఎన్నికల ముందు ఒక్కసారి ఒకే పథకానికి 2 నియోజకవర్గాల్లో 2 ప్రాంతాల్లో శిలాఫలకం వేసిన అత్యంత గొప్ప చరిత్రలో మీరున్నారనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. 5 టీఎంసీల తాగునీళ్ళకు కుదించారు మీరు. ఈరోజు మీరు ఏ విధంగా అసలుగా హంద్రీనీవా నాదే అని చెప్పుకుంటున్నారో మాకు అర్థం కావడంలే. ఆ రాజశేఖర రెడ్డి గారు అనుచరులుగా ఉన్నవాళ్ళు, వారి భావజాలంలో ఉన్నవాళ్ళు కర్నూలు నుంచి, మాల్యాల నుంచి జీడిపల్లి వరకు 40 టీఎంసీలు దాదాపు పైగా ఎంత వీలైతే అని తీసుకొచ్చిన ఉద్దేశంతో నీళ్ళు నడిపించుకొని తీసుకొని వచ్చాము ఇక్కడికి. మీకు గుర్తు లేకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే మీరు చాలా కన్వీనియంట్గా మర్చిపోతారు. రామారావు గారిని మర్చిపోతారు, రావు గారు చేసే అన్యాయం మర్చిపోతారు, 2 శిలాఫలకాలు మర్చిపోతారు. కానీ గుర్తు చేస్తూ ఉన్నాం, ఈరోజు జీడిపల్లికి నీళ్లు వచ్చినా కుప్పం దంకా తీసుకుపోతామని మీరు చెబుతున్నా అది ఆనాటి రాజశేఖర రెడ్డి ఆయన యొక్క పరివారం సాధించిన ఒక ఘనత తప్ప ఇంకోటి కాదు. అంతకుముందు ఈ జిల్లాకు మీరు ఒక్క చెంబు నీళ్లు కూడా తీసుకొని రాలే. డ్రిప్ ఇరిగేషన్ గురించి మాట్లాడారు. అనంతపురం జిల్లా హార్టికల్చర్లో అగ్రస్థానాన్ని చేర్చింది జగన్మోహన్ రెడ్డి గారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన విధానం తప్ప మీరు కాదన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నా. నేను ఇన్వెన్షన్ ప్రధానికి మీరే ఇన్వెన్షన్. ఆఖరికి హైదరాబాద్ సిటీ కట్టిన కులీ కుతుబ్ షా ఎక్కడికి పోయాడో కానీ అసలు నేనే కట్టా, నేనే నిర్మించానని చెప్పుకునే ఒక అనేక విషయాలు వింటూ ఉంటాం. ఆ దాంట్లో భాగం మా ఉరవకొండలో మా మిరపకాయ రైతుకి, మిర్చి రైతుకి ధర లేదు, నిల్వ ఉంచుకునే పరిస్థితి లేదు, అక్కడ కోల్డ్ స్టోరేజీలు లేవు. వాటి గురించి మాట్లాడాలి మీరు. అట్లాగే యుద్ధ వాతావరణంలో మా హార్టికల్చర్ చేస్తున్న రైతన్నలు అట్లా చీనాకాయలు కానీ అరటికాయలు కానీ ఆ ఢిల్లీ, ఆ ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి పంపలేక ఇక్కడే కుళ్ళిపోయే పరిస్థితి, లేకుంటే పీకే ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లో రైతు ఉంటే వాళ్ళ గురించి ఆలోచించాలి మీరు.
మీ యొక్క మాయా వాగ్దానాల్లో ఎలక్షన్లో మీరు చెప్పిన మీ 6 6ల్లో ఏ 6 అమలు ఎప్పుడు చేస్తారో అర్థం కాక, చేస్తారో చేయరు తెలియక అయోమయంలో పడి భవిష్యత్తు గురించి దిగాలు పెట్టుకున్న యువత, మహిళలు, మిగతా అన్ని వర్గాల వాళ్ళని ఆఖరికి మీరు వాళ్ళకి న్యాయం చేయాలా, మాట్లాడి ఇవ్వాలి, మేము నిశ్చయిస్తాం. అంటే 1 సంవత్సరం ప్రజలకు ఇచ్చిన మాట, ప్రజల డబ్బుల్ని మీరు వాడుకునే ప్రయత్నం. ఇప్పటికే 1,54,000 కోట్లు ప్లస్ మళ్ళీ 9 అంటా ఉన్నారు. 1,54,000 కోట్లు అప్పు తెచ్చారు. ఏం చేశారో మాకైతే అర్థం కాదు, ప్రజలకు కూడా అర్థం కావడంలే.